ఈ రాత్రి వేళ సమయంలో మనం చెప్పుకోబోతున్న ప్రసంగం యొక్క అంశం ఏమిటంటే ప్రార్థన ఎంత శక్తివంతమైనది. బైబిల్లో ఎంతోమంది దేవుని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూసిన వారు ఎంతోమంది ఉన్నారు. అది చూసి మారిన వారు ఇంకా చాలామంది ఉన్నారు. వారిలో మనకున్న చిన్నప్పుడు పుట్టినమ్మటే దేవుని తెలుసుకున్న వాళ్ళమైతే కాదు. చిన్నప్పుడు పుట్టినమ్మటే ఎవరో తెలుసుకోలేదు. పెద్దయ్యాక దేవుని రుచి చూచి గుర్తెరిగి దేవుని తెలుసుకొని బాప్తీసం పొందిన వాళ్ళమే మనం అందరం కూడా. ప్రతి ఒక్కరు దేవుణ్ణి రుచి చూసి గుర్తెరిగి తెలుసుకున్న వారు, కానీ చిన్నప్పటి నుంచి ఎవరు తెలుసుకోలేదు. అలాగే బైబిల్లో దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1-5 వరకు మనం గమనించాల్సింది ఏంటంటే, దానియేలు మీద నింద మోపాలను చూసిన వారికి ఏ నేరమైనా ఏ తప్పైనా దొరకపోయాను. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. అందుకు ఆ మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయంలో గాని మరి ఏ పద్ధతి విషయమందును అతనిలో లోపము కనబడలేకపోయి, దేవుని విషయంలోనే కానీ ఏ పద్ధతి విషయంలో అతని మీద నింద మోపలేకపోయారు. అందుకే రాజు దగ్గరికి వెళ్ళి అధిపతులు వాళ్ళందరూ వెళ్ళి రాజు దగ్గర నింద మోపాలని చూశారు. ప్రార్థనే ఆపాలని ట్రై చేశారు. 10వ అధ్యాయం ఒకసారి చదువు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు ఇంటికి వెళ్ళి యథార్థ ప్రకారము అనుదినము 3 మోకాళ్ళు వేసి తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవుని ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు ఎంతమంది అడ్డగించాలని చూసినా ప్రార్థన మాత్రం మానలేదు. ఎందుకు? దేవుడి గురించి తనకు తెలుసు. ఎందుకంటే అతను అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుని గురించి చూశారు ఆల్రెడీ. కాబట్టి దానియేలు ఎప్పుడూ ప్రార్థన మాత్రం మానలేదు. అక్కడ తను చనిపోతారని తెలుసు, కానీ దానియేలు సింహపు బోన్లో వేయబడతాడని కూడా తెలుసు. కానీ దానియేలు ప్రార్థన ఆపలేదు. ఎందుకంటే దేవుడిని నమ్మాడు. అతను దేవుని మీద యథార్థత కలిగి ఉండి దేవుని నమ్మాడు. ముందే మనం చదవంగా దానియేలు నమ్మకస్తుడే ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో లోపమైనను కనుగొనలేకపోయిరి. అతడు అలా ఉండటం బట్టి కారణం ఏంటంటే ప్రార్థన. అతను 3 సార్లు ప్రార్థన చేసుకుంటాడని బైబిల్లో రాసింది. తను ఎప్పుడు తను చనిపోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ప్రార్థన మానలేదు. మనం చూస్తూనే ఉన్నాం. అతన్ని సింహాల బోన్లో వేస్తారని చెప్పారు ఆల్రెడీ. అప్పుడు ప్రధానులు వచ్చారు. ఇక్కడ దానియేలుని ఎవరు తప్పించాలని చూశారు? రాజు ఎందుకు తప్పించాలని చూశారు? ఇప్పుడు ఆ యథార్థత ఉంటుందా? ఆ యథార్థత నమ్మకస్తులు ఎక్కడ కనిపించలేదని దానియేలు గురించి రాజు సాక్ష్యం ఇచ్చాడు ముందే. ఏమని? దానియేలు యథార్థవంతుడని రాజు ముందే చెప్పాడు ఆల్రెడీ. అందుకే రాజుకి ఇష్టమైన యథార్థమైన అధిపతిని రాజు ముందే చెప్పాడు. రాజు తనని తప్పించాలని చూసినా తన శాసనం రద్దు చేయలేకపోయాడు, కాబట్టి తప్పించలేకపోయాడు. చివరికి దానియేలు సింహాల బోన్లో వేశారు. కానీ దానియేలు సింహాలు తిన్నాయా? ఎందుకు? ప్రార్థన చేశాడు. దేవుడు సింహాల నోళ్ళు కట్టేశాడు. కాబట్టి ఆయన యథార్థతని చూసి దేవుడు సింహాల నోళ్ళు దానియేలు సింహాల బోన్లో ఉండి ఏం చేస్తున్నాడు? ప్రార్థన మానాడా? దానియేలు సింహాల బోనులో ఉండి కూడా ప్రార్థన మానలేదు. కానీ ఇప్పుడు మనం చిన్న సమస్య వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నాం. అసలు చిన్న సమస్య వచ్చినా కోపం వచ్చి సంఘంలో ఎవరో ఒకరు తిట్టారని సంఘాన్ని మానేసి వెళ్ళిపోతున్నాం. కానీ దానియేలు అలా మారాడా? తను చనిపోయే స్థితిలో ఉండి కూడా దేవుడిని విడిచిపెట్టాడా? ఇప్పుడు మనం దానియేలు లాగా యథార్థంగా ఎవరు ఉండలేకపోతున్నాం. బైబిల్లో ఉన్న వ్యక్తుల్లో దానియేలు ఒకతను. దేవుణ్ణి తెలుసుకొని దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు మనం చూసాం. బైబిల్లో ఉన్న దానియేలు కూడా చూసాం. కానీ మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం? దానియేలు దేవుని తెలుసు. అద్భుత ఆశ్చర్య కార్యములు ఆల్రెడీ దానియేలు చూశాడు. కానీ
అతను తెలుసుకొని దేవుణ్ణి నమ్మి గుర్తెరిగి దేవుణ్ణి యథార్థంగా జీవించాడు. తన జీవితకాలం అంతగా యథార్థంగా బ్రతికినట్లే ఉంది బైబిల్లో కూడా. కానీ మనం అలా ఉండలేకపోతున్నాం. ఎందుకు? ఇప్పుడు సాతాను మనల్ని అటాక్ చేస్తుంది అంటాం, కానీ మనదే తప్పంతా. సాతాను అటాక్ చేస్తుంది అంటాం. 30 నిమిషాలు కూడా మనం కూర్చొని కంటిన్యూగా ప్రార్థన చేయలేం. ఏదో ఒక పని మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఏదో ఒక పని గుర్తొస్తూనే ఉంటుంది. మనం బయటికి వెళ్ళిపోతూనే ఉండదు. శ్రద్ధగా ఏది వెళ్ళలేము. మనం ప్రార్థన అని వచ్చిందంటే మనం దాని వైపు దృష్టి పెట్టలేము. ఎందుకు? మనం అంత యథార్థంగా లేము. దానియేలు అంత యథార్థంగా ఉన్నా కూడా ప్రార్థన మాత్రం విడిచిపెట్టలేదు. చివరి తను చనిపోయే స్థితిలో ఉన్నా కూడా ప్రార్థన విడిచిపెట్టలేదు. యోబు ఉన్నాడు. యోబు అన్ని కోల్పోయినా కూడా ప్రార్థన ఎప్పుడూ విడిచిపెట్టలేదు. యోబు ఏమనుంది? తన పిల్లల్ని ఆస్తి అంతటినీ కోల్పోయి ఆఖరికి తన పిల్లల్ని కోల్పోయినా కూడా దేవుని స్తుతించినట్లే బైబిల్లో రాసింది. అతను ఏనాడు దేవుని దూషించినట్లేదు. యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అతను యథార్థవంతుడు, నమ్మకస్తుడని, దేవుని ఎప్పుడు విడిచిపెట్టలేదని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆఖరికి సాతాను దేవునితో పందెం కాసి యోబుని దేవునితోనే నాశనం చేయాలని చూసినా కూడా దేవుడు అలా చేసినా కూడా యోబు ఆల్రెడీ విడిచిపెట్టలేదు దేవుడిని. తను అన్నీ కోల్పోయి దేవుడు ఇచ్చింది దేవుడే తీసుకున్నాడని తను నమ్మాడు, కానీ ఎప్పుడు దేవుడు కోల్పోలేదు. తను భార్యని తీసుకొని సాతాను తప్పు చేయించాలని చూశాను. నోటి ద్వారా కూడా యోబు తప్పు చేయలేదు. కానీ ఇప్పుడు మనం నోటి ద్వారానే అన్ని తప్పులు చేస్తూనే ఉన్నాం. ఆల్రెడీ నోటి ద్వారానే అన్నీ మాట్లాడుతున్నాం. దేవుని దూషించేది మనమే, దేవుని తిట్టేది మనమే. నోట్లో ఎప్పుడు ఏం మాట్లాడతామో మనకే తెలియదు. ఎప్పుడు ఏదో ఒకటి దేవుణ్ణి అంటనే ఉంటాం, కానీ అలాంటిది మనం అంత అంటున్నా కూడా మనం వచ్చి కన్నీళ్ళు కూర్చొని మందిరంలో కూర్చొని ప్రార్థన చేయగానే ఏనాడన్నా దేవుడు అసలు నీ ప్రార్థన ఆలకించుకుని ఉన్నాడా? ఏనాడన్నా ప్రార్థన ఆలకించుకుని ఉన్నాడా? ప్రతి ఒక్కటి దేవుని తిట్టిన రోజులు ఉన్నాయి. దేవుడు వద్దని చెప్పిన పని మనం చేసింది ఉంది ఆల్రెడీ. మనం తప్పు తెలుసుకొని వచ్చి ఎన్నిసార్లు నన్ను క్షమించని ఎన్నిసార్లు అని ఉంటాం, కానీ నువ్వు అన్ని చేసి తప్పని తెలిసి చేసినా కూడా దేవుడు క్షమించాడు. దేవునికి నువ్వంటే ఎంత ప్రేమో దేవునికి నీకే తెలియాలి. ఇప్పుడు మనం ఇంత ప్రార్థన చేస్తున్నా కూడా నీ ప్రార్థనకి ఫలితం రావట్లేదంటే నువ్వేదో తప్పు చేసి ఉంటావు. అందుకే దేవుడు ఇంకా ఫలితం ఇవ్వట్లేదు. దేవుడు అంతలా కృంగిపోతేనే కానీ నీ ప్రార్థన అంగీకరించుకుని ఎందుకుంటాడు దేవుడు? నువ్వు అంత బాధ పెడితేనే కదా దేవుడు ప్రార్థన అంగీకరించుకుని ఉండేది. సంఘం ప్రార్థన బలమైంది, కానీ మనం సంఘం మొత్తం కూర్చొని ప్రార్థన చేస్తే ఇంకా ఎంత బలంగా ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, ఎంతమంది ఉన్నారు? మన సంఘం క్రిస్మస్కి ఎంతమంది ఉంటారు? ప్రార్థన అనగానే మనమే వెనుకుంటాం, ఎవరు ఉండరు. మన సంఘం ప్రార్థన అనగానే తక్కువ మంది ఉండేదే. వారి ఇష్టం అంటారు, కానీ వారి ఇష్టం కాదు. దేవుని నమ్ముకున్నాక దేవునికి దూరం అయ్యేది మనమే. తప్పు తెలుసుకొని వచ్చి కూర్చొని సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి కూర్చొని తప్పు అంటాం, కానీ సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బందిలో పడినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి తప్పు అంటావు. నేనే తప్పు చేశాను అంటావు. కానీ ఏనాడన్నా నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, నువ్వు హ్యాపీగా ఉండి నీ లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఒక్కసారన్నా వచ్చి మోకాలేసి ప్రార్థన చేశారా? నేను ఇలా ఉన్నానంటే నీ కృపని ఏనాడన్నా అన్నారా? నేను తప్పు చేశాను అని తెలిసినప్పుడు మాత్రమే, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు మాత్రమే దయ చూపించని వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తాం. కానీ ఏనాడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఒంట్లో బాగోని ఆరోగ్యంగా పనులకు వెళ్ళేటప్పుడు ఏనాడన్నా అసలు వచ్చి అలా కూర్చొని ప్రార్థన చేశారా? చాలా తక్కువ మంది చేశారు. దేవుణ్ణి నమ్మి తెలుసుకొని మనమే ఇలా చేస్తే, దేవుణ్ణి నమ్మలేని వాళ్ళు ఇంకెంతమంది అలా చేస్తారు? మనమే ఇంకా ఎంతమంది రాలేదు. ఇళ్ళల్లో కూర్చొని వాక్యాలు వినేవాళ్ళు ఉన్నారు. ఇళ్ళల్లో కూర్చొని వాక్యాలు వినేవాళ్ళు, వాళ్ళ ప్రార్థన ఎలా? మనమే ఇళ్ళల్లో కూర్చొని వింటాం. దేవుడు నీ ఇంటికి ఎలా వస్తాడు? మనం ఇక్కడికి వస్తేనే కదా దేవుడు మన ఇంటికి వచ్చేది. దేవా మా ఇంటికి రా అంటే దేవుడు ఎందుకు వస్తాడు? నువ్వు దేవుని మందిరానికి వస్తేనే కదా దేవుడు మీ ఇంటికి వచ్చేది. మా ఇంట్లో అద్భుతాలు జరగట్లేదంటే కారణం మీరే. ఎందుకంటే మీరు మందిరానికి రారు, కానీ అద్భుతాలు జరగాలంటే అది కష్టమే. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు జీవించినంతకాలం దేవుడి దగ్గర ఉంటేనే ఏదో ఒక ఫలితం దక్కేది. నువ్వు ఇప్పుడే స్థిరంగా ఉండలేకపోతే చివరి దాకా నువ్వు ఏ స్థిరంగా ఉంటావు? మధ్యలోనే వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న గొడవ అయినా దేవుని మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. సంఘ పెద్ద అందరూ అసలు ఒక్కలని కాదు, అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మీరు ఒక్క ఆత్మను రక్షించడానికి అంత కష్టపడతారు సేవకులు. ఒక చిన్న గొడవ రావడానికి వదిలిపెట్టడానికి ఎంతసేపు పట్టదు.
ఒక చిన్న ఆత్మ పోతేనే సంఘ కాపురం అంతా మోకాలు వేసి ప్రార్థన చేసుకుంటే ఏడ్చారు కానీ మీరు ఎప్పుడన్నా ఏడ్చారా? ఒక్క ఆమె సంఘాన్ని వదిలిపెట్టి వేరే సంఘానికి వెళ్ళిపోయింది లేదంటే మానేసిందని ఒక్కరన్నా ఏడ్చారా? కన్నీళ్ళు వచ్చారా? మన సంఘానికి రావట్లేదంటే కారణం మనమే. ఎంతోమంది మారట్లేదు మనం ప్రార్థన చేస్తాం కానీ అసలు మారపోవటం కారణం మనమే. అసలు మన మందిరానికి రాకపోవడం కారణం మనమే. ఎందుకంటే మనం చేసిన తప్పే అదంతా. ప్రార్థనకి సరిగా రాకపోతే దేవుడు చూపించేది ఏంటిది? మనం ప్రార్థన చెయ్యం. అక్కడ దానియేలు ఎంతలా ప్రార్థన చేశాడు. అతను చనిపోయే స్థితిలో ఉండి కూడా దేవుని వదులుకోలేదు. యోబు అన్నీ కోల్పోయాడు. మనం ఇప్పుడు ఈ చిన్నది కోల్పోతేనే దేవుడు చిన్నది ఇయ్యపోతేనే వదిలేసి వెళ్ళిపోతుంది. దేవుని మందిరం నుంచి చిన్న కార్యం గురించి మనం వదిలేసి వెళ్ళిపోతే, యోబు తన కుటుంబాన్ని కోల్పోయాడు, తన పిల్లల్ని కోల్పోయాడు, తన ఆస్తిని అంతని తను కోల్పోయినా కూడా యోబు దేవుని ఏనాడన్నా వదిలాడా? నోటి మాట ద్వారా కూడా యోబు తప్పు చేసినట్టు బైబిల్లో రాసి లేదు. ఎందుకంటే యోబు అంతలా దేవుని నమ్మాడు. మనం ఇంతలా మనం బైబిల్లో చూసి నేను ఇంతలా నమ్మాను దేవుని అనుకుంటాం కానీ యోబులాగా మనం నమ్మలేదు ఏనాడు. యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు కానీ ఈనాడు నీ గురించి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సాక్ష్యం ఇవ్వలేకపోతున్నారు. నువ్వు ఇది చేసావని లోపం ఎత్తడానికి యోబుని దేవుడు కూడా ఎత్తలేకపోయాడు. మనం ఇప్పుడు ఇన్ని చేసామని బయట వాళ్ళందరూ అంటున్నారు. మనం ఇన్ని చేసామంటే అది మందేగా తప్పు. మనం ప్రార్థన చేయకపోవటం వల్ల ఇదంతా జరుగుతుంది. మనం ప్రార్థన చేస్తే సంఘం అంతా కూడి బైబిల్లో ప్రార్థన చేస్తే సంఖ్యలు తెగిపోయినట్టు బైబిల్లో రాసింది. మన సంఘం అంతా కూడి ప్రార్థన చేస్తే ఎన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. మనం ఇన్ని చేస్తున్నా జరగకపోవడానికి కారణం మనమే. ఇప్పుడు మైకులో వింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మైకులో చెప్పడానికి కారణం ఏంటంటే మైకులో ఎంతమంది వింటున్నారు, మన సంఘంకి వచ్చే వాళ్ళు వేరే సంఘానికి వెళ్ళే వాళ్ళన్నా వింటారు, వాళ్ళన్నా తెలుసుకుంటారు. ఇప్పుడు మన సంఘాల్లో అద్భుతాలు జరగట్లేదు, సపోజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంఘాల్లో ఎందుకు జరగట్లేదు తెలుసుకునే వాళ్ళు ఉంటారు. చాలామంది మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. ఇప్పుడు నేను ఇట్లా చెప్పడానికి కారణం నాదేం లేదు. నేను చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తేనే నేను చెప్తున్నా. నేను కావాలని చెప్పే అంత నాకు లేదు. నాకు భయమే చెప్పాలంటే. మైక్ పట్టుకొని చెప్పాలంటే చాలా భయం. కానీ దేవుడు చెప్పాలనిపించింది. దేవుడు ప్రేరేపణ ద్వారానే నేను చెప్పదలుచుకున్నది అంతా. దేవుడి ఇచ్చిన సాక్ష్యాన్ని నియమించి ఈ ప్రార్థన ఇప్పుడు విన్న ప్రతి ఒక్కరు ఏనాడు ప్రార్థన విడిచిపెట్టకుండా దేవుని మందిరానికి ఇక్కడ ఉంటున్న, ఒకవేళ హాస్టల్స్లో ఉంటున్న వాళ్ళైతే హాస్టల్స్లో ప్రేయర్ చేసుకుంటారు. ఇక్కడ ఉంటున్న వాళ్ళన్నా కంటిన్యూగా కుదిరినప్పుడు, కుదరకపోతే కుదిరించుకొని రావాలి కానీ దేవుని మందిరాన్ని ఎప్పుడు విడిచిపోయి శ్రమ దినాలు అంటున్నారు కానీ శ్రమ దినాలు అప్పుడు కొన్ని రాకపోతే ఇంకా దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలకిస్తాడు? శ్రమ దినాలప్పుడే అసలు ఇంతమంది ఉండాలి. ప్రతిరోజు ప్రార్థనకి అటెండ్ అయితేనే ఇప్పుడు మీరు రాసుకున్న ప్రతి ఒక్క ప్రేయర్ పాయింట్ నెరవేరుద్ది. అసలు ఎవరు రాకుండా మనం ఇన్ని ప్రేయర్ పాయింట్లు రాసినా కూడా అవసరం ఉండదు. ఇంతమంది వాళ్ళ కుటుంబంలో నుంచి ఒక్కరు వస్తే సరిపోదు, కుటుంబం అంతా వచ్చి కూర్చోవాలి దేవుని మందిరంలోకి. బైబిల్లో సంఘాలు ఉన్నాయి, సంఘాలకి ఒక్కరు వచ్చినట్టుందా, కుటుంబం అంతా కూర్చున్నట్టుందా? బైబిల్లో కూర్చున్నట్టుంది. మరి మన కుటుంబాలు ఎందుకు కూర్చోట్లా? ఎవరో ఒకరు అంటున్నారు మన కుటుంబంలో ఆరోగ్యం బాగపోతే దేవుని మందిరంకి వస్తేనే తగ్గుతాయి. దేవుడు మన ఇంటికి రాడుగా. దేవుని సన్నిధికి మనం వస్తేనే దేవుడు మన ఇంటికి వస్తాడు మనతో పాటు. మనం దేవుని సన్నిధికి రాంది మన ఇంటికి దేవుడు ఎలా వస్తాడు? కుటుంబం అంతా వచ్చి కూర్చోవాలి. దూరంగా ఉన్నారంటే వారు తప్పదు, దూరంగా ఉంటారు. దగ్గరలో ఉన్న వారు కూడా రాలేదంటే ఇంకా దేవుడు ఏం ఆలకిస్తాడని మనం అందరం వచ్చి కూర్చొని ప్రార్థన చేయాలి. యోబు ఇంత శ్రమల్లో మనం ఇన్ని శ్రమల్లో ఏం లేవు. యోబు పడినంత కష్టం ఎవరో పడలేదు. చివరు తన కుటుంబాన్ని కోల్పోయాడు యోబు. తను చాలా ఇబ్బందులు పడ్డాడు కానీ మనం ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాం కానీ ఎవరు రావట్లేదు. యోబు అన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రార్థన అయితే వదలలేదు. మనం చిన్నదానికి ప్రార్థన వదిలేస్తాను కానీ అలా చేయటం చాలా తప్పు. దేవుడు మాట్లాడుతున్నాడని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా సరే ప్రార్థన ఎప్పుడు వదులుకోకూడదు. నేను చిన్నదాన్నైనా సరే ఇన్ని రోజులు చెప్పాలని నేను ఎప్పుడు అనుకోలేదు. చెప్పాలనుకున్నా కానీ పెద్దవాళ్ళకి నేను ఎందుకు చెప్పాలి అనుకున్నా కానీ ఒకటే చెప్పాలనిపించింది. దేవుడు ప్రేరేపణ ద్వారా ఆరాధన జరుగుతుంటే చెప్పాలని దేవుడు ప్రేరేపణ ద్వారా నేను చెప్పాలనుకున్నా. అక్కడ వాక్యం రాసుకుంటూనే ఉన్నా కూడా అయినా కూడా నేను చెప్పకూడదు అనుకున్నా కానీ దేవుడు చివరికి నన్ను లెక్క అడుగుతాడని తప్ప నేను ఏ విషయంతో నేను చెప్పలేదు. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించగలుగుతాను.
స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. గొప్పవాడ, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని వేవేల దూతల చేత కొని ఆడబడుచున్నవాడా, కోట్లాది సైన్యంతో యేసయ్యా మా ముందుకు వస్తున్నవాడా నీకు ఎంతో వందనాలు తండ్రి యేసయ్యా. మా ముందుకు రాబోయున్నవాడా యేసయ్యా నీకు ఎంతో వందనాలు తండ్రి యేసయ్యా. మా ఇక్కడ చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన మీరు అంగీకరిస్తున్నందుకు నీకు ఎంతో వందనాలు తండ్రి. రాజానికి ఎంతో వందనాలు తండ్రి. పరిశుద్ధానికి ఎంతో వందనాలు తండ్రి యేసయ్యా. ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో యేసయ్యా వాళ్ళందరినీ దీవించండి తండ్రి యేసయ్యా. నీకు ఎంతో వందనాలు తండ్రి యేసయ్యా. వాళ్ళని వాక్యం ద్వారా కఠినపరిచినందుకు నీకు ఎంతో వందనాలు తండ్రి యేసయ్యా. నీకు ఎంతో వందనాలు యేసయ్యా. మాతో వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీకు ఎంతో వందనాలు తండ్రి. ఆరాధనలో మమ్మల్ని ముట్టి స్వస్థపరిచినందుకు నీకు ఎంతో వందనాలు తండ్రి. పరిశుద్ధుడ యేసయ్యా, మేము ఉన్న వాక్యాన్ని యేసయ్యా మర్చిపోకుండా మీరే ఉంచండి తండ్రి యేసయ్యా. నీకు ఎంతో వందనాలు తండ్రి. ఉన్న వాక్యాన్ని యేసయ్యా మీరు మాతో కఠినంగా మాట్లాడినందుకు నీకు ఎంతో వందనాలు తండ్రి యేసయ్యా. ఉన్న వాక్యాన్ని యేసయ్యా మేము ఎప్పుడు జవదాటకుండా యేసయ్యా నీ సన్నిధిలో నిలకడగా ఉండే కృపని మాకు దయచేయండి తండ్రి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా యేసయ్యా, రోగాలు వచ్చినా, చనిపోయేంత స్థితిలో ఉన్నా సరే యేసయ్యా నీ మందిరాన్ని మేము విడవకూడదు తండ్రి యేసయ్యా. యేసయ్యా ప్రార్థన ఒక్కటే కదా తండ్రి సొల్యూషన్ యేసయ్యా. ప్రార్థన తప్ప మాకు ఏ సొల్యూషన్ లేదు తండ్రి యేసయ్యా. మేము చనిపోయే స్థితిలో ఉన్నా కూడా యేసయ్యా వైద్యులు ఏం చేయలేరు తండ్రి. వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు కానీ యేసయ్యా మీరు మాత్రమే మమ్మల్ని రక్షించగలిగిన దేవుడు కదా తండ్రి. మమ్మల్ని బ్రతికించేది మీరు మాత్రమే కదా తండ్రి యేసయ్యా. మాకు సమాధానం యేసయ్యా. మా ఇంట్లో వేసే సమాధానం ఉందంటే అది మీ కృప కదా తండ్రి యేసయ్యా. కుటుంబంలో సమాధానం యేసయ్యా ఉన్నదంటే మీ కృప కదా తండ్రి. ఎంతోమంది జీవితాల్లో వేసే కుటుంబాల సమాధానాలు లేరు తండ్రి. సమాధానం లేక ఎంతో బాధపడుతున్నారు తండ్రి యేసయ్యా. సమాధానం కోసం యేసయ్యా చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తండ్రి యేసయ్యా. సమాధానం లేక యేసయ్యా నీకు ఎంతో ఉన్నారు తండ్రి యేసయ్యా. దానిలో మునిగిపోయి యేసయ్యా ఇబ్బందుల్లో యేసయ్యా మునిగిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఇబ్బందులు మమ్మల్ని ఉంచకుండా నీవే రక్షించుకున్నందుకు నీకు ఎంతో వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు ఎంతో వందనాలు తండ్రి యేసయ్యా. వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు ఎంతో వందనాలు తండ్రి యేసయ్యా. దానియేలు యేసయ్యా ఏ విధంగా అయితే నమ్మకస్తుడిగా వేసి ఏ నేరమైన ఏ తప్పైనను చేయకుండా యేసయ్యా ఉన్నాడు యేసయ్యా, అట్లాంటి నమ్మకాన్ని మాకు దయచేయండి తండ్రి యేసయ్యా. యథార్థంగా ఉండే జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి యేసయ్యా. నీ సంఘంలో యేసయ్యా నమ్మకంగా ఉండాలి తండ్రి. అయానికి ఎంతో వందనాలు తండ్రి. యోబులాగా యేసయ్యా మేమన్నీ కోల్పోయినా సరే యేసయ్యా నీ సంఘంలో ఉండాలి తండ్రి. పరిశుద్ధురానికి ఎంతో వందనాలు తండ్రి యేసయ్యా. ప్రతిదినం యేసయ్యా నేను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. అయానికి ఎంతో వందనాలు తండ్రి యేసయ్యా. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో యేసయ్యా ఈ ఊరిని దీవించండి తండ్రి. ఈ గ్రామాన్ని దీవించండి తండ్రి యేసయ్యా. నీకు ఎంతో వందనాలు తండ్రి యేసయ్యా. ఎంతమంది అయితే అనారోగ్యాలతో ఉన్నారు తండ్రి వాళ్ళకి విడుదలను దయచేయండి తండ్రి యేసయ్యా. పరిశుద్ధుడు నీకు ఎంతో వందనాలు తండ్రి యేసయ్యా. వాళ్ళు మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. అయానికి ఎంతో వందనాలు తండ్రి యేసయ్యా. ఎవరెవరైతే రాలేకపోతున్నారో యేసయ్యా వాళ్ళు ఎందుకైతే రాలేకపోతున్నారో మాకు తెలియదు తండ్రి. వాళ్ళు యేసయ్యా సాతాను ఒకవేళ అటాక్ చేస్తుంటే యేసయ్యా వాళ్ళు మీరు నడిపించండి తండ్రి. పరిశుద్ధుడా వాళ్ళు ఎందుకైతే ఏ పని గురించి అయితే ఆగిపోయిందో యేసయ్యా మీరే వాళ్ళని క్షమించి వాళ్ళు నడిపించండి తండ్రి. అయ్యా యేసయ్యా నీకు ఎంతో వందనాలు తండ్రి యేసయ్యా. ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి యేసయ్యా. యేసయ్యా నీకు ఎంతో వందనాలు తండ్రి యేసయ్యా. వాళ్ళందరినీ మీరు నడిపించండి తండ్రి. పరిశుద్ధుడా యేసయ్యా నీకు ఎంతో వందనాలు తండ్రి యేసయ్యా. యేసయ్యా నీ సేవకుడు అక్కడ 2 ఆరాధన జరుగుతుంది తండ్రి యేసయ్యా. వాళ్ళతో మీరు ఉండండి తండ్రి యేసయ్యా. వాళ్ళు రాకపోకలేదు మీరే తోడుగుండండి తండ్రి. ఆయనకి ఎంతో వందనాలు తండ్రి యేసయ్యా. అక్కడ ఆరాధన జరుగుతుంది యేసయ్యా. ఆరాధనని మీరే యేసయ్యా నడిపించండి తండ్రి. ఘనపరచండి తండ్రి యేసయ్యా. మా మధ్యకు మీరు దిగిరండి తండ్రి యేసయ్యా. మా సంఘంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి తండ్రి యేసయ్యా. ఈసారి వచ్చే ఏడాది కల్లా యేసయ్యా మా సంఘంలో ప్రతి ఒక్కరు యేసయ్యా ప్రతి ఒక్కరు కుటుంబాలుగా వచ్చే కృపని భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఆయనకి ఎంతో వందనాలు తండ్రి. మా సంఘంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి తండ్రి. పరిశుద్ధానికి ఎంతో వందనాలు తండ్రి. మేము చేసే ప్రతి పనిలో మీరు తోడుగుండండి తండ్రి. అయ్యా నీకు ఎంతో వందనాలు తండ్రి. నేను చేస్తాను మీరు తోడుగుండి యేసయ్యా. నువ్వే తోడుగున్నాను తండ్రి యేసయ్యా. నీకు ఎంతో వందనాలు తండ్రి యేసయ్యా. మేము నీ ప్రార్థనలో నడిచేలా మీ కృపను దయచేయండి తండ్రి. అయ్యా నీకు ఎంతో వందనాలు తండ్రి. యథార్థతను మాకు దయచేయండి యేసయ్యా. నమ్మకాన్ని మాకు దయచేయండి తండ్రి. యేసయ్యా మేము ఇప్పుడు చిన్నది కోల్పోయినా నీ మందిరాన్ని వదిలేస్తున్నాం కదా తండ్రి. ఈసారి మేము అలా ఉండకుండా తండ్రి యేసయ్యా ఒకవేళ మేము మందిరానికి దూరంగా ఉండిన ఎడల అక్కడ
ఏసే మీరు మాతో ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. అయ్యా నీకెంతో వందనాలు తండ్రి. పరిశుద్ధ ఏసే నీకెంతో వందనాలు తండ్రి. రాజా నీకెంతో వందనాలు తండ్రి. ఎవరెవరైతే వాళ్ళు రాలేదో వాళ్ళు నడిపించండి తండ్రి. అనారోగ్యాలతో ఇంటికాడ ఉండిపోయిన ప్రతి ఒక్కరిని దీవించి వాళ్ళకి వేసే ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఏసే ఏసే నీకెంతో వందనాలు తండ్రి. ఏసే మా సంఘంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి తండ్రి. ఏసే నీకెంతో వందనాలు తండ్రి. ఏసే ఏసే బైబిల్లో సంఘంతో కూడి ప్రార్థించి ఏసే సంఖ్యలు మీరు తెంచారు కదా తండ్రి. ఏసే మా సంఘం అంతా కూడి ప్రార్థిస్తుండగా ఏసే ఏసే అద్భుతాన్ని మీరు జరిగించండి తండ్రి. ఈ గ్రామంలో మీరు అద్భుతాన్ని జరిగించండి తండ్రి. ఏసే మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏసే ప్రవచనాలు చెప్పాలి తండ్రి. ఏసే అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలగాలి తండ్రి. అయానికి ఎంతో వందనాలు తండ్రి. అనేక భాషల్లో వాళ్ళు మాట్లాడగలగాలి తండ్రి. పరిశుద్ధానికి ఎంతో వందనాలు తండ్రి. ఏసే మీ ఆత్మని పొందుకొని వేసే వాళ్ళని దర్శనాలు చెప్పగలిగే కృపని భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి తండ్రి. అయానికి ఎంతో వందనాలు తండ్రి. పరిశుద్ధ నీకెంతో వందనాలు తండ్రి. ఏసే అయ్యా నీకెంతో వందనాలు తండ్రి. వేసే మేము ప్రార్థన ఆరంభం వరకు ముగింపు వేసే ఆరంభం నుంచి ముగింపు వరకు మీరే మాకు తోడుగున్నారని మేము నమ్ముచు వేసే మేము చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగున్నాం తండ్రి. వేసి ఏనాడు మిమ్మల్ని వెనకాడకుండా వేసే మేము ముందుకు నడిచే కృపను భాగ్యాన్ని దయచేయండి తండ్రి. వేసే యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.